హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఎవరైతే ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకోసమే మరి మెగా టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చామండి. ప్రజెంట్ ఆఫర్ అయితే ఇంకా ఉందండి. 299 రూపీస్కి మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అందజేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చాలా క్లియర్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇక్కడైతే ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. టెస్ట్ చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కనుక మీరు ఈ ఆఫర్లో తీసుకున్నట్లయితే టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా మీకు అందచేయడం అయితే జరుగుతుంది. మరి నెక్స్ట్ వీక్ నుండి ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలలో ఫ్రెండ్స్ 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయండి. కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు. అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను కవర్ చేస్తూ రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం మనది మాత్రమే. సేమ్ అదేవిధంగా అంతే యాక్యురసీతో ఏఎన్ఎం టెస్ట్ సిరీస్ కూడా రూపొందించామండి. తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. ఓకేనా? మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మన ఏఎన్ఎం సిలబస్లో భాగంగా కమ్యూనిటీ ఆరోగ్య సమస్యలు, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనము ఇందులో కవర్ చేయడము జరుగుతుంది. వీడియోస్ని క్లియర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైతే మన టెస్ట్ సిరీస్ తీసుకున్నారో ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏ, ఈ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకున్నారో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఇంకా గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ అవుతాయి, అందులో గమనించాలి. ఇంకా ఎవరైనా తీసుకుని వారు ఉంటే తప్పకుండా తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది ఒక ముఖ్యమైన చర్య. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకేనా? ఇదొక సర్వీస్ అండి. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది ఒక సర్వీస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రధానంగా అంగీకరించబడిన సిద్ధాంతము ఏది? వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్? ఏంటండి ప్రైమరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, అందరికీ ఆరోగ్యం. హెల్త్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రధానమైన సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సిద్ధాంతం అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంపై దృష్టి సారిస్తుంది. ఇది సమానమైన ఆరోగ్య సేవలను అందించడం ద్వారా సమాజంలో ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఫోకసెస్ ఆన్ హెల్త్ ఫర్ ఆల్. ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద హెల్త్ స్టాండర్డ్స్ ఇన్ communities by ensuring equitable access to health services. Important question అండి. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఓకే, మెయిన్ ఉద్దేశం ఏంటండి? లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వ్యాధుల నివారణ, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్. ఓకే, వ్యాధుల నివారణ. చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ప్రధాన లక్ష్యము వ్యాధులను నివారించడం మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం. నర్సులు ప్రజల ఆరోగ్య విద్య, పరిసరాల పరిశుభ్రత మరియు టీకాలు వంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి వీరైతే కృషి చేస్తారు. ఏంటండి వీళ్ళ పని? సో ప్రజలకి వ్యాధుల పట్ల అవగాహన కల్పించడము. ఓకేనా? పరిసరాల విద్య, ఆరోగ్య విద్యను ఎప్పటికప్పుడు కూడా మరి ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా టీకా కార్యక్రమాలు కూడా మరి ప్రజలకు అందరికీ తెలిసే విధంగా చేయడమే వీరి యొక్క ప్రధాన లక్ష్యము. ఓకేనా? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఈజ్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ ప్రమోషన్. నర్సెస్ వర్క్ టు రెడ్యూస్ హెల్త్ ఇష్యూస్ త్రూ హెల్త్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అండ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వన్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రాముఖ్యత వహించే అంశం ఏది? వాట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్? ఏంటండి? ఆప్షన్ బి, ఆరోగ్య విద్య, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో. ఓకే, వివరాలు చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన భాగము ఇది ప్రజలను ఆరోగ్యపరమైన ఆచారాలు మరియు వ్యాధుల నివారణ పద్ధతుల గురించి అవగాహన కలిగిస్తుంది.
Health education is a key element of primary health care. It raises awareness among the people about healthy practices and method of disease prevention. చూద్దాం నెక్స్ట్. టీకాకరణ అంటే ఇమ్యునైజేషన్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఎందుకు కీలకం? వై ఈజ్ ఇమ్యునైజేషన్ క్రూషల్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్? ఆన్సర్ ఆప్షన్ డి అండి. అన్నీ కూడా సరైనవే. ఎందుకండి మరి ఇది టీకీకరణ అంటే ఇమ్యునైజేషన్ అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఎందుకు కీలకం అంటే వ్యాధులు నివారించడానికి, టు ప్రివెంట్ డిసీజెస్, వైద్య ఖర్చులను తగ్గించడానికి, టు రెడ్యూస్ మెడికల్ ఎక్స్పెన్సెస్, శిశు మరణాలను తగ్గించడానికి, టు రెడ్యూస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, టీకాలు అనేవి చాలా ముఖ్యమైనవి. చూద్దాం. టీకీకరణ వ్యాధులను నివారించడం, శిశు మరణాలను తగ్గించడం మరియు వైద్య ఖర్చులను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వ్యక్తిగత మరియు సహజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, immunization offers multiple benefits including disease prevention, reducing infant mortality and lowering medical cost. It plays a crucial role in improving individual and community health. Okay, important question అండి. నెక్స్ట్ వన్. కమ్యూనిటీ హెల్త్ నర్సులు ఏ పని చేయరు క్రింది వాటిలో? చూద్దాం. వాట్ ఈజ్ నాట్ ఏ రోల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సెస్? ఏ పని చేయరండి? చూద్దాం. ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, అసెసింగ్ పబ్లిక్ హెల్త్ స్టేటస్, వైద్య చికిత్స అందించడం, ప్రొవైడింగ్ మెడికల్ ట్రీట్మెంట్, ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం, కండక్టింగ్ హెల్త్ ప్రోగ్రామ్స్, వ్యాధుల నివారణ చర్యలు చేపట్టడం, అండర్టేకింగ్ డిసీజ్ ప్రివెన్షన్ మెజర్స్. ఏ పని చేయరండి మరి వీరు? ఆప్షన్ బి, ట్రీట్మెంట్ ఇవ్వరండి. ఓకే, వైద్య చికిత్స అందించడం అనేది డాక్టర్ల పని, వీరి పని కాదు. రిమైనింగ్ ఏసీడి ఈ పనులన్నీ కూడా కమ్యూనిటీ హెల్త్ నర్సులు అయితే చేస్తారు. చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ నర్సులు వైద్య చికిత్స అందించరు, అయితే వారు ప్రజా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం మరియు వ్యాధుల నివారణ చర్యలైతే చేపడతారు. ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ నర్సెస్ డూ నాట్ ప్రొవైడ్ మెడికల్ ట్రీట్మెంట్, హౌఎవర్ దే యాక్సెస్ పబ్లిక్ హెల్త్ స్టేటస్, కండక్ట్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంప్లిమెంట్ డిసీజ్ ప్రివెన్షన్ మెజర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. సురక్షిత మంచినీటి అందుబాటు ఏ సమస్యను తగ్గిస్తుంది? యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ రెడ్యూసెస్ విచ్ ప్రాబ్లం? ఏ సమస్యను తగ్గిస్తుందండి మంచినీటి సరఫరా అనేది? ఆన్సర్ ఆప్షన్ సి, నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను తగ్గిస్తాయండి. ఓకేనా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా సురక్షిత త్రాగునీరు వలన ఇవి సాధ్యమవుతుంది. ఓకేనా, చూద్దాం. సురక్షిత మంచినీటి అందుబాటు నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ముఖ్యంగా డయేరియా, టైఫాయిడ్ మరియు కలరాను తగ్గిస్తుంది. ఇది సమాజ ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడంలో కీలక పాత్రను పోషించడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఇంగ్లీష్లో చూద్దాం. యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ రెడ్యూసెస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ వాటర్బోర్న్ డిసీజెస్, పర్టిక్యులర్లీ డయేరియా, టైఫాయిడ్ అండ్ కలరా. It is essential for improving community health standards. Okay, next one. ఆరోగ్య సమస్యలను నివారించడానికి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ప్రధాన ఉపకరణము ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ టూల్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఫర్ ప్రివెంటింగ్ హెల్త్ ఇష్యూస్? ఏంటండి? ఆప్షన్ బి, ఆరోగ్య అవగాహన, హెల్త్ అవేర్నెస్. చూద్దాం, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుందండి. ఆరోగ్య అవగాహన ద్వారా ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకువచ్చి వ్యాధులను నివారించవచ్చు. ఇది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో అత్యంత ప్రభావవంతమైన ఉపకరణంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, హెల్త్ అవేర్నెస్ ఈజ్ ఏ వైటల్ టూల్ ఫర్ బ్రింగింగ్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ప్రివెంటింగ్ డిసీజెస్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెజర్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కమ్యూనిటీ హెల్త్ నర్సుకు అవసరమైన ఒక ముఖ్యమైన నైపుణ్యం ఏంటి క్రింది వాటిలో? వాట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్కిల్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యమైనదండి. ఓకేనా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వీరు ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటారు,
ఓకేనా, ప్రజలతో మమేకమై వారి గురించి తెలుసుకోవడం, ఆరోగ్య విద్యను అందించడం, ఓకేనా, హెల్త్ సర్వేలు చేయడం. కాబట్టి వీరికి మంచి వాక్చాతుర్యము, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఓకేనా, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో అత్యంత అవసరమైనవి. ఇవి ప్రజలతో చర్చించడం, వారికి అవసరమైన ఆరోగ్య సమాచారం అందించడం మరియు వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడతాయి. ఇంగ్లీష్లో చూద్దాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ క్రూషియల్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. దే హెల్ప్ ఇన్ డిస్కసింగ్ health issues with people, providing them with the necessary health information and understanding their concerns effectively. Important question. Next one. ఆరోగ్య సమస్యలతో కూడిన సముదాయాలను ఏ అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి? ఆరోగ్య సమస్యలతో కూడిన సముదాయాలు ఏ అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి? Which factors influence communities with health issues? ఆన్సర్ ఆప్షన్ డి పై 1 అండి. చూద్దాం. ఆర్థిక పరిస్థితి, ఎకనామిక్ స్టేటస్, విద్యా విధానం, ఎడ్యుకేషనల్ సిస్టమ్, జీవన శైలి, లైఫ్ స్టైల్. పై 1 కూడా సరైనవే. చూద్దాం ఒకసారి క్లియర్గా. ఆర్థిక పరిస్థితి, విద్యా విధానం మరియు జీవన శైలి వంటి అంశాలు ఆరోగ్య సమస్యలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలు సమాజంలో వ్యాధుల సంభవం మరియు ఆరోగ్య ప్రమాణాలనైతే నిర్ధారిస్తాయండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంగ్లీష్లో చూద్దాం. ఫ్యాక్టర్స్ లైక్ ఎకనామిక్ స్టేటస్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ లైఫ్ స్టైల్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ హెల్త్ ఇష్యూస్ ఇన్ కమ్యూనిటీస్. దీస్ డిటర్మైన్స్ ద prevalence of a disease and the overall health standards of society. చూద్దాం. వ్యాధుల నివారణలో టీకాల యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? ఆన్సర్ ఆప్షన్ డి పై 1. వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. హెల్ప్స్ టు రెడ్యూస్ డిసీజెస్. అంటువ్యాధులను నియంత్రించడం, కంట్రోల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. వ్యాధి వ్యాప్తిని తగ్గించడం, రెడ్యూస్ డిసీజ్ స్ప్రెడ్. ఓకేనా, టీకాలు అనేవి చాలా ముఖ్యమైనవండి. వివరాలు చూద్దాము. టీకాలు వ్యాధుల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వ్యాధి వ్యాప్తిని తగ్గించి అంటువ్యాధుల నియంత్రణకు ఇవి సహాయపడతాయి. ఇంగ్లీష్లో చూద్దాం. వ్యాక్సినేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్ బై రిడ్యూసింగ్ డిసీజ్ ఇన్సిడెంట్స్, కంట్రోలింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ లిమిటింగ్ దేర్ స్ప్రెడ్. ఓకేనా, నెక్స్ట్ వన్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఆరోగ్య పరిశుభ్రత అనేది ఎందుకు ముఖ్యమైనది? వై ఈజ్ శానిటేషన్ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఆరోగ్య పరిశుభ్రత అంటే హెల్త్ శానిటేషన్ అనేది ఎందుకు ముఖ్యమండి? చూద్దాం. ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం అంటే ప్రమోట్స్ హెల్త్. వ్యాధుల నివారణ, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్. నీటి కాలుష్యాన్ని తగ్గించడం, రెడ్యూస్ వాటర్ పొల్యూషన్. ఆన్సర్ ఆప్షన్ డి పై 1. ఆన్సర్ ఆప్షన్ డి అండి. అన్నీ కూడా సరైన సమాధానాలే. వివరాలు చూద్దాం. ఆరోగ్య పరిశుభ్రత ఆరోగ్యానికి బలమైన పునాది. ఇది వ్యాధులను నివారించడమే కాకుండా ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. నీటి మరియు ఆహార కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషించడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. శానిటైజేషన్ ఈజ్ అ ఫౌండేషన్ ఆఫ్ గుడ్ హెల్త్. It not only prevents a disease but also improve health standards. It plays a crucial role in reducing water and food contamination. Important question అండి. నెక్స్ట్ వన్. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో సమాజంలో నర్సు యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్ ద కమ్యూనిటీ? వీరి యొక్క పాత్ర ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. అన్నీ సరైనవి. చూద్దాం. ఆరోగ్య కార్యాచరణలు నిర్వహించడం అంటే కండక్టింగ్ హెల్త్ క్యాంపెయిన్స్. ప్రజలను వైద్య సేవలపై అవగాహన కల్పించడం, ఎడ్యుకేటింగ్ పీపుల్ అబౌట్ మెడికల్ సర్వీసెస్. నెక్స్ట్, వ్యాధుల నివారణపై దృష్టి పెట్టడం, ఫోకసింగ్ ఆన్ డిసీజ్ ప్రివెన్షన్. వివరాలు చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో నర్సు ప్రధాన పాత్ర ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం, ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం మరియు వ్యాధుల నివారణపై దృష్టి పెట్టడము ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం ఇంగ్లీష్లో. ద ప్రైమరీ రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ ఇంక్లూడ్స్ కండక్టింగ్ హెల్త్ క్యాంపెయిన్స్, ఎడ్యుకేటింగ్ ద కమ్యూనిటీ అబౌట్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఫోకసింగ్ ఆన్ డిసీజ్
ప్రివెన్షన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు అవసరం? వై ఆర్ ప్రివెంటివ్ మెజర్స్ నెససరీ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఎందుకు అవసరం అండి? ఆప్షన్ డి అన్నీ సరైనవి. వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి, టు రెడ్యూస్ ద సివియారిటీ ఆఫ్ డిసీజెస్. ఆరోగ్య వలయాలను తగ్గించడం అంటే టు లోయర్ హెల్త్ కేర్ కాస్ట్. ఓకే. నెక్స్ట్, సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, టు ఇంప్రూవ్ కమ్యూనిటీ హెల్త్. అన్నీ కూడా సరైనవే. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ముందస్తు జాగ్రత్తలు ఇవి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధుల తీవ్రత తగ్గి ఆరోగ్య సంబంధిత ఖర్చులను తగ్గించవచ్చు. ఇవి సమాజంలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యమైనవి. ఓకేనా? ఇంగ్లీష్లో చూద్దాం. ప్రివెంటివ్ మెజర్స్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద సివియారిటీ ఆఫ్ డిసీజెస్, సో లోవరింగ్ హెల్త్ కేర్ కాస్ట్ అండ్ ఇంప్రూవింగ్ ఓవరాల్ కమ్యూనిటీ హెల్త్ స్టాండర్డ్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సూత్రము. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్? ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సూత్రం ఏంటి? ఆప్షన్ ఏ అండి, అందరికీ సమానమైన వైద్య సేవలు, ఈక్వల్ మెడికల్ సర్వీసెస్ ఫర్ ఆల్. ఓకేనా? అందరికీ సమానమైన వైద్య సేవలు అందించడము. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సూత్రము అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో మరి అందరికీ సమానమైన వైద్య సేవలు అందించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఓకేనా? ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఎంపసైజెస్ ప్రొవైడింగ్ ఈక్వల్ మెడికల్ సర్వీసెస్ ఫర్ ఆల్ అండర్ ద గోల్ ఆఫ్ హెల్త్ ఫర్ ఆల్. ఓకే. నెక్స్ట్ వన్, వ్యాధుల నివారణలో కమ్యూనిటీ హెల్త్ నర్స్ ప్రధాన కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఏ కమ్యూనిటీ హెల్త్ నర్స్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? ఏంటండి వీరి యొక్క ప్రధాన పాత్ర ఏంటి? వీరి యొక్క కర్తవ్యం ఏంటి? ఆప్షన్ బి, వ్యాధి అవగాహన కల్పించడం, స్ప్రెడింగ్ డిసీజ్ అవేర్నెస్. చూద్దాం. వ్యాధి అవగాహన కల్పించడం వ్యాధుల నివారణలో కమ్యూనిటీ హెల్త్ నర్సుల ప్రధాన కర్తవ్యము. ఇది ప్రజలలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తుంది. ఓకేనా? క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ అ డిసీజ్ ఈజ్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఏ కమ్యూనిటీ హెల్త్ నర్స్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్. ఇట్ హెల్ప్స్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ హెల్త్ ప్రొటెక్షన్ మెజర్స్. ఓకే. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఉపయోగించే ముఖ్యమైన విధానం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ అప్రోచ్ యూజ్డ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఏ విధానాన్ని ఉపయోగిస్తారండి? ఆప్షన్ బి, సమూహ విద్య, గ్రూప్ ఎడ్యుకేషన్ అంటారండి. ఓకేనా? గ్రూప్ ఎడ్యుకేషన్. సమూహ విద్య కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ప్రధానమైన విధానం. ఇది ప్రజల సమూహాలను ఆరోగ్యపరమైన విషయాల్లో ఒకే సమయంలో చైతన్యవంతం చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? గ్రూప్ ఎడ్యుకేషన్ is a key approach in community health nursing. It helps to create awareness among a large group of people. So, simulating group of people. So, simultaneously about health related topics. Okay, simultaneously health related topics. అంటే గ్రూప్ ఎడ్యుకేషన్ అంటే అందరినీ సమూహపరిచి మరి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను వారికి చెప్తూ చైతన్యం చేయడము. ఓకే. నెక్స్ట్, వ్యాధుల వ్యాప్తి నివారించడానికి నర్సులు తీసుకునే చర్య. వాట్ మెజర్స్ డూ నర్సెస్ టేక్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ చూద్దాం. వ్యక్తిగత పరిశుభ్రత ప్రోత్సహించడం, ప్రమోటింగ్ పర్సనల్ హైజీన్. టీకాలు అందించడం, ప్రొవైడింగ్ ఇమ్యునైజేషన్. పర్యావరణ శుభ్రత పాటించడం, మెయింటైనింగ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్. చూద్దాం. వ్యక్తిగత పరిశుభ్రత, టీకాలు మరియు పర్యావరణ పరిశుభ్రత వ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి తీసుకునే ముఖ్యమైన చర్యలలో ఉన్నాయి. సో పర్సనల్ హైజీన్, ఇమ్యునైజేషన్ అండ్ మెయింటైనింగ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఆర్ ఎసెన్షియల్ మెజర్స్ టేకెన్ టు రెడ్యూస్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రజల పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్? ఏంటండి ప్రజల యొక్క పాత్ర ఏంటి ఇందులో? ఆప్షన్ డి అన్నీ కూడా నర్సుల ఆదేశాలు పాటించడం. అంతే కదా అండి, వారు చెప్తారు, వాటిని కంపల్సరిగా ఆచరణలోకి తీసుకోవాలి. ఫాలోయింగ్ నర్సెస్ ఇన్స్ట్రక్షన్స్. ఆరోగ్య కార్యక్రమంలో పాల్గొనడం, పార్టిసిపేటింగ్ ఇన్
హెల్త్ ప్రోగ్రామ్స్, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం. ఓకే, ప్రియారిటైజింగ్ క్లీన్నెస్. ఓకే, చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రజలు నర్సుల సూచనలు పాటించి ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొని పరిశుభ్రతను పాటించాలి. ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ పీపుల్ షుడ్ ఫాలో నర్సెస్ అడ్వైస్ యాక్టివ్లీ, participate in health programs and prioritize cleanliness. Okay, next one. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ప్రధాన సమర్థత కలిగిన నైపుణ్యం ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ స్కిల్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? ఏంటండి ముఖ్యమైన స్కిల్ మరి? ఆప్షన్ బి, ఆరోగ్య ఆచరణలో మార్పులు చేయడం, అంటే బీయింగ్ చేంజెస్ ఇన్ హెల్త్ ప్రాక్టీసెస్. చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఆరోగ్య ఆచరణలో మార్పులు తీసుకురావడం ముఖ్యమైన నైపుణ్యం. ఇది ఆరోగ్య సంరక్షణలో ప్రజల సహకారాన్ని పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చూద్దాం. బ్రింగింగ్ చేంజెస్ ఇన్ హెల్త్ ప్రాక్టీసెస్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ స్కిల్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ గెయినింగ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ హెల్త్ కేర్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. దీనిపైన కంటిన్యూస్గా ఇదే టాపిక్ పైన మనకి ఇంకా 2 క్లాసెస్ వస్తాయండి. అందరూ కూడా గమనించాలి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోలేదో తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.